శ్రీ బాలకృష్ణ మయానంద స్వామి గారు జయహో జాతీయ ఉపాధ్యక్షులు స్పష్టంగా చూడని కోరుతున్నాం. ఆత్మస్వరూపులందరికీ నమస్కారాలండి. జయహో సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడిగా నన్ను ఈ మధ్యనే ఎన్నుకున్నారు. జయహో సంస్థ అనేది జై భారత్ ఉద్యమంలో ఒక శాఖ అన్నమాట. వివిధ మతాలు, జాతులు, ప్రాంతాలు, భాషలు ఇట్లాంటి విభేదాలు రూపుమాపి అందరి మధ్య ఐక్యత సాధించడం జయహో యొక్క ప్రధాన ఉద్దేశం. విదురుడు చెప్తాడు, నిజానికి అన్ని ప్రధాన మతాల్లోనూ ఈ విషయం ఉంది. ఏంటంటే, ఇతరులు ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఏ మాటలు మాట్లాడితే, ఏ పనులు చేస్తే, ఏ హావభావాలు, ముఖ కవళికలు చేతులతో కానీ ముఖంతో కానీ ఏ హావభావాలు నీ పట్ల వ్యక్తం చేస్తే నీకు బాధ కలుగుతుందో అట్లాంటి పనులు వేరే వాళ్ళ పట్ల చేయకూడదు. ఇది మానవ ధర్మం. దీనికి మతంతో సంబంధం లేదు. నువ్వే మతమైనా కావచ్చు. సనాతన మతంలో, వైదిక ధర్మంలో 24 స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉండేవన్నమాట. డిఫరెంట్ రకరకాల ఆలోచనలు ఉండేవాళ్ళు. నీకు ఏ ఆలోచన అయినా ఉండని, ఇబ్బంది లేదు. నీ వలన పక్క మనిషికి ఇబ్బంది రాకూడదు. ఇది గోల్డెన్ రూల్. ఇది మానవ ధర్మం. ఓకే. సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది. సనాతన ధర్మం అంటే ఏమిటి? ఎటర్నల్ రిలీజియన్ అంటే ఎప్పటికీ మారకుండా ఉండేది, శాశ్వతంగా మారకుండా ఉండేది. అదేమిటది? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇది దగ్గరగా ఉంది దానికి. అంటే ఈ విశ్వం, ఇప్పుడు విశ్వం కూడా కాదు, మల్టీవర్సెస్ అంటున్నారు. ఓకే. మల్టీవర్సెస్, ఒక విశ్వం కాదు, అనేక విశ్వాలు ఉన్నాయి అని సైన్స్లో చెప్తున్నారు. కాబట్టి ఇవి మనం సృష్టించింది కాదు. టెంపరీగా వచ్చాము, 4 రోజులు ఉండి వెళ్ళిపోతాం. ఈలోపు గొడవలు చేయడం, విధ్వంసం చేయడం దేనికి? ప్రకృతిని నాశనం చేయడం దేనికి? జీవులంతా, సమస్త లోకాలు శాంతిగా ఉండాలి, హార్మోనియస్గా ఉండాలి, కొట్లాడుకోకుండా కలిసికట్టుగా ప్రేమభావంతో ఉండాలి. ఉన్నాయి. మనిషి తప్ప మిగతా అంతా ఉంది. మనిషి తప్ప మిగతా సమస్త జీవరాశులు, సమస్త లోకాలు శాంతిగానే వాటి ధర్మాన్ని నివర్తిస్తున్నాయి. మనిషి ఒక్కడే ధర్మం తప్పాడు. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, లోకాలన్నీ బాగుండాలి, హార్మోనియస్గా జీవించాలి. తర్వాత విధ్వంసము, విద్వేషము ఇట్లాంటి భావాలు విడనాడాలి. విడనాడకపోతే మనకే నష్టం. కోపం నాకుంటే నాకే నష్టం. నాకు ఆయన పైన కోపం వస్తే ఆయన్ని ఏమన్నా చేయగలుగుతానో లేదో తర్వాత విషయం. ఆ కోపం వల్ల నాకే బీపీ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి మతాలన్నీ మారి తీరుతాయి. కాలం వచ్చింది. అన్ని మతాలు మానవ నిర్మితాలే, ఆధ్యాత్మికత కాదు. ఓకే. అవతార పురుషులు వచ్చారు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బోధనలు అవన్నీ అత్యుత్తమంగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చినటువంటి దుర్మార్గులు వాటిని నాశనం చేశారు. ప్రతి మతంలోనూ జరిగింది ఇది. ప్రతి మతంలోనూ జరిగింది. కాబట్టి ప్రపంచం అంతా మారిపోతుంది. చాలా స్పీడ్గా మారిపోయేటువంటి రోజులు వచ్చినాయి. కరోనా నుంచి మొదలైంది అది. యుద్ధాలు మొదలైనాయి. ఇంకా ఇప్పుడు 6G వదులుతారు. 5G యూజ్ చేస్తున్నాం. 5G వదలగానే కరోనా వైరస్ మ్యూటేట్ అయింది. 6G వదిలిన తర్వాత ఇంకా భయంకరమైన రోగాలు వస్తాయి. ప్రపంచ జనాభాలో 50%, సగం జనాభా తగ్గిపోతుందని సైంటిస్టులే చెప్తున్నారు. కాబట్టి ఎవడు ఏ ఆటలాడినా, ఎవడు ఏ విద్వేషాలు రెచ్చగొట్టినా, ఎవడి అజెండా ముందుకొకటి, పైకొకటి, వెనకాల తెర వెనక ఒకటి, ఈ అజెండాలు ఉన్నా కూడా ఇవేమీ నడవు. భగవంతుడి ప్లాన్ అనేది, భగవంతుడి ప్రణాళిక అనేది మనిషి బుద్ధికి అందేది కాదు. భగవంతుడు నమ్మినా నమ్మకపోయినా కూడా నష్టం లేదు. ధర్మం మాత్రం తప్పకూడదు. నువ్వు భగవంతుడు నమ్ముతున్నావా? నువ్వు దేవుణ్ణి కొలుస్తున్నావా? కొలవట్లేదా? ఏ రూపంలో ఆరాధిస్తున్నావు? ఇవన్నీ వ్యక్తిగతమైనవి. నా తండ్రి ఒక దేవుణ్ణి కొలిస్తే నేను అదే దేవుణ్ణి కొలవాలని లేదు. ఎవరిష్టం వాళ్ళది. మనస్తత్వాన్ని బట్టి ప్రతి ఒక్క మనిషికి ఒక మనస్తత్వం ఉంటుంది. ఇష్టాయిష్టాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి, భావాలు ఉంటాయి. ఆస్తికత్వం, భగవంతుడు ఉన్నాడు అనుకోవడం ఒక భావన మాత్రమే. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఉన్నాడు అనుకోవడం ఒక భావన, నా ఫీలింగ్. అది ఫీలింగ్ని పట్టుకొని కొట్లాడుకునేటువంటి ఆ దుర్మార్గమైన జాతి ఈ సమస్త విశ్వాల్లో ఏది లేదు, ఒక మనిషి తప్ప. నా ఫీలింగ్, నాకు ఒక ఫీలింగ్ ఉండొచ్చు, మీకు ఒక ఫీలింగ్ ఉండొచ్చు.
ఫీలింగ్స్ వేరే అన్నంత మాత్రాన్ని కొట్లాడుకోవాలా? నా ఫీలింగ్ నేను నమ్మిందే కరెక్టు, వేరే వాళ్ళు నమ్మింది కరెక్ట్ కాదు అనుకోవడమే దుర్మార్గం. తెలుసుకోండి వేరే వాళ్ళు ఏం నమ్ముతున్నారు, కూర్చుండి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మనం మారవచ్చు, లేకపోతే వాళ్ళే మారవచ్చు, అంతే కదా. కాబట్టి ఈ మతాలు ఇవన్నీ గురజాడ అప్పారావు గారు దేశమును ప్రేమించమని చెప్పారు, ఇందాక చెప్పారు కదా మంచి అన్నది. గురజాడ అప్పారావు గారు ఇంకో విషయం కూడా చెప్పారు. ఏం చెప్పారంటే మతములన్నీ సమసిపోవును అని చెప్పారు. కాబట్టి ఈ మత భావాలన్నీ పలచబడతాయి, ఖచ్చితంగా పలచబడతాయి. పలచబడిపోయి వెలవెలపోయి ధర్మం ఒక్కటి, ఆధ్యాత్మికత ధర్మం ఇవి రెండు నిలబడతాయి. కాబట్టి దానికి అనుగుణంగా మీరు గురువుగారు బాబాజీ గారు వేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి పదం, ఆ మార్గం చాలా అత్యుత్తమమైంది, సామాన్యమైంది కాదు. కానీ ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బందులు వచ్చే కాలం ఉంది ఇప్పుడు. ఎందుకంటే బయటంతా కూడా విద్వేషాలు రెచ్చగొట్టి దాంతో ప్రయోజనాలు పొందాలనే వాతావరణమే ఉంది. ఓకే, చూడండి, వైష్ణవ మతంలో గుజరాత్లో ఒక శాఖ ఉంది, దాన్ని ప్రేమ్ నామి అంటారు. గాంధీ గారి తల్లి ఆ మతస్థురాలన్నమాట. వాళ్ళు విగ్రహారాధన చేయరు, జ్యోతిని ఆరాధిస్తారు. జ్యోతిని జ్ఞానానికి సంకేతంగా, ఆత్మకు సంకేతంగా, పరమాత్మకు సంకేతమే. ఆ దీపం భగవంతుడు అవుతుందా? కాదు కదా, ఒక సంకేతం, ఒక సింబల్. కాబట్టి అక్కడే కాదు, గుజరాత్లోనే కాదు, గుజరాత్లో ప్రేమ్నామి వైష్ణవ మత శాఖలో వాళ్ళు ఖురాన్ నుంచి బైబిల్ నుంచి కూడా వర్సెస్ వాళ్ళ ప్రార్థనలో యూజ్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మనం పోయి వాళ్ళని కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావాలు కలిసినప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు అనేటువంటి ధైర్యం మనకు వస్తుంది. వాటిని కాపాడుకోవాలన్నమాట. ఈ దేశంలో ఎన్ని విచిత్రమైనటువంటి ఎన్ని శాఖోపశాఖలు ఉన్నాయి, ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఒకళ్ళు తక్కువ ఎక్కువ అనేది నిర్ణయించేది కాదు, అది నిర్ణయించకూడదు కూడా. కాబట్టి తర్వాత కృష్ణాష్టమి సెలబ్రేట్ చేస్తాను. నేను కృష్ణుడిని గురువుగా భావిస్తాను. కృష్ణాష్టమి మేము సెలబ్రేట్ చేసుకుంటాము. మా గురువులు శృంగేరి పరంపరలో గురువులు ప్రతి చోట కూడా నార్త్ ఇండియా మొదలుపెట్టి సౌత్ ఇండియా వరకు కృష్ణాష్టమి రోజు జ్యోతిని నిలిపి మాత్రమే పూజ చేస్తాం. మేము జ్యోతిని పెట్టి జ్యోతి చుట్టూ కోలాటం వేస్తాం. ఒక గాంధీ గారి తల్లి ఆ మతస్థురాలే అని కాదు, ప్రేమ్నామి వైష్ణవ మతమే కాదు, దేశం మొత్తం ఆ సంప్రదాయం ఉంది. జ్యోతిని జ్ఞానానికి సంకేతంగా చూడడం అనేది ఉంది. సరే, ముస్లిం సోదరులు వస్తుంటారు. నేను అన్ని మత గ్రంథాలని అధ్యయనం చేశాను, చిన్నప్పటి నుంచి చేశాను, ఈ మధ్య కూడా చేశాను. ముస్లిం సోదరులు అడుగుతారు, మేమెలా నమ్మాలి జ్యోతిని అంటే. మూసా అలైహిస్సలాం అంటారు, అరబిక్లో మూసా అలైహిస్సలాం అంటారు. మోజెస్ అని ఇంగ్లీష్లో అంటారు. బైబిల్లోనూ ఖురాన్లోనూ దాదాపు అదే స్టోరీస్ ఉంటాయి, ప్రవక్తలు వాళ్ళే ఉంటారు. కాబట్టి మూసా అలైహిస్సలాం టైంలో ఆయన ప్రార్థిస్తే భగవంతుడు ఒక కొండ మీదకి వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? వెలుగు రూపంలో వచ్చాడు. భగవంతుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఏమైంది? అక్కడ మసి కనపడింది. ఆ మసినే తీసుకొచ్చి సుర్మా పెట్టుకుంటారు, అంతేనండి. అంటే అది అక్కడ ఒట్టి వెలుగు కాదు ఉంది, అక్కడ దిగింది జ్యోతి. కాబట్టి జ్యోతిర్మతస్థులు అనమాట. ముస్లిమ్స్ అంతా కూడా జ్యోతిర్మతస్థులే, దానిలో నిస్సందేహం. కాబట్టి ఇవన్నీ భావాలు, భావనలు, తర్వాత ఏమంటాం అనుభవాలు, ఫీలింగ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అన్నిటినీ మనం గౌరవించాలి. ఓకే, కొట్లాడుకునే టైం అయిపోయింది. ప్రపంచం మారిపోయిందండి, అక్కడ అయిపోతుంది. అనేక ముస్లిం దేశాల్లో హిందూ దేవాలయాలు కడుతున్నారు ఇప్పుడు. యాక్చువల్గా ప్రొఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన దానిలో కూడా అన్యమతస్థుల ప్రార్థనా స్థలాల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దాడి చేయడానికి వీల్లేదని ఉంది. కానీ తర్వాత వచ్చిన దుర్మార్గులు దాన్ని నాశనం చేశారు. సరే, అవంతా పెద్ద టాపిక్ అయిపోతుంది. మొత్తానికైతే అలాగే మనకి గోరఖ్పూర్లో నాదు సంప్రదాయం అని ఉంది. 9 మంది నాదులు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి ముస్లిమ్స్ వచ్చేవారు. నిన్న మొన్నటి దాకా వచ్చేవారు. వాళ్ళని గురువుగా భావించి నిన్న మొన్నటి దాకా ముస్లిమ్స్ ఫకీర్లు వచ్చి సారంగి అనేటువంటి వాద్యాన్ని ముస్లిమ్స్ తప్ప వేరే వాళ్ళు వాయించేవాళ్ళు కాదు. భిక్షాటనకి వెళ్ళేవాళ్ళు. అట్లాంటిది ఈ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ముస్లిమ్స్ రావడం, ఈ ఫకీర్లు రావడం అనేది ఆగిపోయిందనమాట. కాబట్టి మనం యూనిటీ గురించి మనం మాట్లాడితే మనం ప్రమాదంలో ఉన్నట్టే. ఆ కాలంలో ఉన్నాం మనం.
ఆ కాలంలో ఉన్నాం. మతాల మధ్య ఐక్యత అని మాట్లాడామంటే ఖచ్చితంగా మనకి ఇబ్బందులు ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి, 10 మంది కలిసి ఉండాలి, మాట్లాడాలి. ఓకే, సో భయపడిపోయి మనం కాముగా ఉంటే ఇంకా దుష్టశక్తులు ఇంకా పెచ్చిమీరేటువంటి టైం ఇప్పుడు ఇది. కాబట్టి సో ఈ రామ్నామి అనేవాళ్ళు అక్కడ గోరఖనాథ్ సంప్రదాయంలో రామ్నామి అనేవాళ్ళు ఓన్లీ మ రామ్ కాదండి, మ రమ అదే ఆ నామం జపిస్తే మోక్షం వస్తుందని నమ్ముతారు వాళ్ళు. శ్రీరామచంద్రుడిని కాదు మాట్లాడేది, రామనామాన్ని నమ్ముతారు. శ్రీరామచంద్రుడు రాజు పరిపాలించాడు, ఇవన్నీ వాళ్ళకి పట్టించుకోరు, వాళ్ళకి నమ్మకం లేదు కూడా. కాబట్టి ఇంకొక రామనామి సంప్రదాయం ఉంది. వాళ్ళు బీహార్లో ఉంటారు. వాళ్ళని ఒకప్పుడు గుళ్ళోకి రానివ్వకపోతే మీరు తక్కువ వాళ్ళు అంటరాని వాళ్ళనో ఏదో కారణంతో వాళ్ళని గుళ్ళోకి రానివ్వకపోతే వాళ్ళు కూడా రామనామమే జపిస్తారు. శరీరం అంతా కూడా రామ్ 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 అనే పచ్చబొట్లు పొడిపించుకుంటారు. అలాగే మనకి సూఫీ గురువులు కబీర్ దాస్ వీళ్ళంతా కూడా ఆత్మారాముడు అన్నారు. మేరా రామ్ ఆత్మారామ్ హే అన్నారనమాట. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మనకి వీళ్ళు ఉన్నారు కదా, అచల సంప్రదాయంలో ఉండేటువంటి కొంతమంది ముస్లిం గురువులు వాళ్ళు కూడా నా రాముడు ఆత్మారాముడనే చెప్పారు. కాబట్టి ఈ భిన్నమైనటువంటి సంస్కృతి, ఈ విభిన్నత, ఇంతటి మహోత్కృష్టమైనటువంటి సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ భిన్నతని కాపాడుకుంటూ మనం పరస్పరం భావాలు ఇచ్చిపుచ్చుకుంటూ చర్చలు జరుపుకుంటూ ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి దుష్టశక్తులు అధికారంలోకి వచ్చి దేశాన్ని పూర్తిగా అధపాతాళానికి తొక్కేశారు. 12 సంవత్సరాల ముందు 56 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈరోజు 226 లక్షల కోట్ల అప్పు ఉంది. జిఎస్టీ వచ్చిన తర్వాత 10 రెట్ల ఆదాయం పెరిగింది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి తీసుకొచ్చారు అప్పులు. జాతీయ ఆదాయంలో 45% మనం వడ్డీ కడుతున్నాం. ఉద్యోగాలు లేవు. ఇప్పుడు AI వస్తుంది. AI వస్తే సాఫ్ట్వేర్ జాబ్లు కూడా చాలా పోతాయి అంటున్నారు. ఈ యువత అంతా చదువుకున్న వాళ్ళంతా ఎలా బతుకుతారు అనేది పాలకులకి లేదు. ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు మధ్యతరగతి మనిషి బ్రతికే పరిస్థితి లేదు ఈ దేశంలో. కాబట్టి ఇవన్నీ కూడా రెచ్చగొట్టి దేవుణ్ణి ముందు పెట్టి దెయ్యాలు పరిపాలిస్తున్నాయి ఈ దేశాన్ని. అది అందరూ గుర్తుపెట్టుకుని మనం అంతా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.